ఎప్పుడు వచ్చినావన్నా? ఇప్పుడే వచ్చిన శృతి. తిన్నావా శృతి? హా అన్నా, దగ్గరుండి నేనే పెట్టా. హా అవునన్నా, కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళొచ్చావా అన్నా? నాకెందుకులే శృతి కొత్త బట్టలు, కావాలంటే తీసుకుందురా శృతి, వెళ్దాము. అయ్యో నాకేం వద్దులే అన్నా, చెల్లి బట్టలు ఉన్నాయి వేసుకుంటా. ఈ డబ్బులతో చెల్లికి బట్టలు కొని అన్నా. అయ్యో పర్లేదులే శృతి, నా దగ్గర ఉన్నాయి డబ్బులు. అయ్యో వద్దను కన్నా, అక్క అంత ప్రేమతో ఇస్తుంది కదా. అమ్మయ్య, బట్టలు చాలా బాగున్నాయి కదన్నా. అవును లహరి. జషు, ఏమి ఇంట్లో తినేకేమీ లేదు, ఐస్ క్రీమ్ అని తిందాంపా. సరేలే, నువ్వు శృతి రెడీగా వెళ్దాం. ఆయమెందుకు పానకంలో ఇప్పుడు కలాగా? ఆయమే మొద్దులే, కావాలంటే ఐస్ క్రీమ్ తెచ్చిద్దాం. అయ్యో ఏం కాదులే లహరి, తనకి ఉండదా బయట తిరగాలని, తను కూడా మనిషే కదా. నీ సావు నువ్వు సావు. పట్టే. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నాకు బయట పని ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే. దీన్ని వదిలేసుకోవడానికి ఇదే మంచి టైం. శృతి నువ్వు ఈడే కూర్చొని నేను అంగడికి వెళ్ళొస్తా. సరే లహరి. అయ్యో లహరి ఏమి ఇంకా రాలేదు. మహారాణి ఇంకా నిద్ర లేవలేదే. ఇవి వేసుకుంటే కళ్ళు నిజంగా కనపడతాయా కనపడవా? ఒకసారి పెట్టుకొని చూస్తావు. అమ్మో, కళ్ళు నిజంగానే కనిపించట్లేదే. ఇక్కడ వస్తువులు అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడ, బ్లర్ బ్లర్ గా కనిపిస్తుంది. స్పెట్స్ వద్దు, ఏమొద్దు, తల నొప్పిస్తుంది. నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తావా? ఉండు నీ పని చెప్తా. ఎత్తగలండి ఎత్తగలండి. ఇది కళ, ఇంకా నిజమేమో అని భయపడి. ఏమైంది హరి? పీడకలు వచ్చి కింద మన పడిపోయా? దెబ్బలేమైనా తగిలాయా? ఏం లేదులే. అవునా, జాగ్రత్త లహరి. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లహరి, తినడానికి ఏం లేదా లహరి? ఆకలి అవుతుంది. అన్నం ఇంకా అవుతుంది శృతి. అవునా, సరే. హలో హలో శృతి, బాగున్నావా? ఎవరు? నేనే, నీ సెకండ్ క్లాస్ ఫ్రెండ్ని. మీ పేరు చెప్పండి. లాస్యానే. ఓ లాస్యా, బాగున్నావా? ఎన్ని రోజులైంది మనం కలిసి. అవునే, అందుకే అనంతపూర్కి వచ్చాను. మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్దామా? సరేలేవే, వస్తా. ఏమక్క ఇంత ఆనందంగా ఉన్నా? తన నా చిన్నప్పుడు స్నేహితురా లహరి, తనను కలిసింటే నాకు చాలా ఆనందంగా ఉంది. శృతి, ఆ రిమోట్ తీసుకోవా? సరే లహరి. అమ్మయ్యా, ఇదిగో లహరి. వామ్మో, నన్ను చంపేసేలాగుంది, పరుగు. ఏమైంది బాబుకి? ఏమైందన్నా? ఏమైందన్నా? దీనికి పిచ్చి పట్టిందా, దయ్యం పట్టిందా? ఇలా కాదుండు. నువ్వేమే గుడ్డిదానా? ఎగ్జామ్ రాయడానికి వచ్చి మా ఇంట్లోనే సెటిల్ అయిపోతావా? ఇక్కడ ఉంటే చంపేస్తావా? నువ్వేం రా. పోయమ్మో. అమ్మయ్యా, బతికిపోయినా. అమ్మయ్యా, లహరికి దయ్యం పట్టినట్టుంది. మనం ఏదో ఒకటి చేయకపోతే చంపేస్తుందేమో అన్నా. లహరి, మా ఊర్లో ఇలాగే ఒక పాపకి దయ్యం పట్టింటే ఒక స్వామీజీ వచ్చి దయ్యం విడిపించినాడు. స్వామీజీని రమ్మందమ్మా. పట్టన్నా, తొందరగా కాల్ చేయి. హలో, ఎవరు? హలో, స్వామిజీ గారా మాట్లాడుతాండేది? చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది స్వామి, నా చెల్లెలే. మీరు వచ్చి కొంచెం విడిపిస్తారా దయ్యాన్ని? వస్తా. రండి స్వామి. స్వామి, అసలు ఏం జరిగిందంటే, అంతా నాకు తెలుసు ఏం జరిగిందో. పెద్ద స్వామీజీనే. మీ ఇంట్లో పెద్ద ఆపద ఉంది. అవునా స్వామి? ఏం స్వామి ఆపద?
అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి నా చెల్లి లాంటిది స్వామి. దయ్యం పట్టిన అమ్మాయి ఎక్కడుంది? అదిగో స్వామి ఎక్కడుంది. రారా నీకోసమే వెయిట్. నీ పేరేంటి? అడగండి స్వామి అడగండి. చెప్పను. చెప్తావా చెప్పవా? నీకెందుకు చెప్పాలరా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. ఇలా కాదు నీకి. ఈమెకి ఇలా అయితే కాదు కానీ పూజ మొదలు పెట్టండి. సరే స్వామి. శృతి పూజ మొదలు పెడదాం పదా. స్వామీజీ అమ్మాయిని ఎలా పిలవాలి? మీరేం పిలవాల్సిన అవసరం లేదు, తనే వస్తుంది. వస్తున్నా ఉండ్రా. వెళ్ళి అమ్మాయికి పూలు వేయి. సరే స్వామి.